సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం యొక్క 68 రోజుల హుండీ ఆదాయం అక్షరాల 15,41,514 రూపాయలు. అదేవిధంగా అన్నదానం హుండీ ఆదాయం అక్షరాల 80,814 రూపాయలు మాత్రమే వచ్చిందని ఆలయ ఈవో పి మోహన్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్, సుధాకర్, అర్చకులు సంతోష్ శర్మ, సతీష్ శర్మ, అజయ్ శర్మ, జగదీష్ స్వామి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇక్కడ చెప్పు. ఈరోజు శ్రీ గణేష్ దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు గారు పర్యవేక్షణ లోపల భక్తులు, ప్రెస్ వారు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ వారి సమక్షం లోపల హుండీలు విప్పి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 68 రోజులకు గాను 15,41,517 రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా అన్నదానం మీద 80,814, మొత్తం కలిపితే 16,22,331. ఇటు మొత్తాన్ని దేవస్థానం యొక్క అకౌంట్లో జమ చేసి కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన కదా, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు గారు, పోలీస్ సిబ్బంది, సార్ పోలీస్ సిబ్బంది, ఇప్పుడు సేవా సమితి వాళ్ళు కృష్ణాపూర్ నుంచి సేవా సమితి సిల్వరు మిక్స్డ్ సిల్వర్ గోల్డ్ అంటే తక్కువనే ఉంటాయి. ఏమి ఆర్టికల్స్ అవి ఏమి లేవు. ఏం లేదు, ఏం వచ్చిందో అంతే మళ్ళీ ప్యాక్ చేసి అనేసి. నమస్తే, నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఫర్ సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలకు. ఈరోజు రుద్రారం దేవస్థానంలో హుండీ విప్పి లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఈవో గారు, పోలీసు సిబ్బంది, మీడియా వాళ్ళు, మళ్ళీ తర్వాత భక్తులు, తర్వాత ఇస్నాపూర్ నుంచి సేవా సమితికి సంబంధించిన వాళ్ళు, సిద్ధివినాయక సేవా సమితి వాళ్ళందరి సమక్షంలో చేయడం జరిగింది. ఇదంతా హుండీ విప్పి లెక్కించగా మనకు స్వామివారి హుండీ అన్నదానంతో కలుపుకొని, అన్నదానం కూడా కలుపుకుంటే 16,22,331 రూపాయలు వచ్చింది. ఇది పోను మళ్ళీ మిశ్రమ వెండి, మిశ్రమ బంగారం కూడా కొద్ది మొత్తంలో వచ్చింది మనకు. అదంతా కూడా అందరి సమక్షంలో సీల్ చేసి మళ్ళీ హుండీల్లో సీల్ భద్రపరచడం జరిగింది. దాన్ని ఏం చేస్తుంటే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు మనకు హైదరాబాద్లో. ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ పంచనామా చేసేసి దాని క్వాలిటీ అదంతా కూడా మేము చూసి మళ్ళీ అప్రైజ్మెంట్ చేసి ఇన్వెంటరీ చేస్తాం దాన్ని. సో ఆ మేడం గారికి రిక్వెజిషన్ పంపమని మా ఈవో గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ టూర్ ప్రోగ్రాం ప్రకారం వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ.
ఇది 68 డేస్ ఉండి అండి. ఇది 68 డేస్ ఉండి ఇవాళ జరిగింది. సో మొత్తం అన్నదానంతో కలుపుకుంటే 16,22,331 రూపాయలు. థ్యాంక్ యూ.